గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 20th November 2025 నిఫ్టీ స్ట్రాంగ్ ర్యాలీ తీసుకుంది. ఈరోజు 26,192 దగ్గర 139 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. క్లోజింగ్ బేసిస్లో ఇది ఆల్ టైమ్ హై. సో ప్రీవియస్ హై 26,145 దగ్గర క్లోజింగ్ హై ఉంది. ఇప్పుడు క్లోజింగ్ హై 26,192. క్లోజింగ్ బేసిస్లో ఆల్ టైమ్ హై అనుకోవచ్చు, బట్ యాక్చువల్ ఆల్ టైమ్ హై 26,277 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ మనకి దగ్గరలోకి వెళ్ళాం కానీ ఆల్ టైమ్ హైని టచ్ చేయలేదు. సో ఓవరాల్గా నిఫ్టీ 50 స్టాక్స్ చూస్తే స్ట్రాంగ్ మూమెంట్ చూసాం అన్ని మ్యాక్సిమం స్టాక్స్లో. అండ్ గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. గెయినర్స్లో 31 స్టాక్స్ ఉన్నాయి, లూజర్స్లో 18 స్టాక్స్ ఉన్నాయి. సో గెయినర్స్లో ఐషర్ మోటార్, ఇది గతంలో కూడా మనం మాట్లాడుకున్న స్టాక్. ఇది ఏదైతే పుల్ బ్యాక్ ఇచ్చి రివర్సల్ వెళ్తుందో ఇది స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు అని. సో ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈరోజు హైని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే ఇంకా హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. అట్లనే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో, రిలయన్స్ ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. రిలయన్స్లో 1549 దాకా మోర్ దెన్ 2% పెరిగింది స్టాకు. తర్వాత టెక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో మన నిఫ్టీ మూమెంట్కి ఇవన్నీ కూడా సహకరించాయనుకోవచ్చు. మెయిన్గా రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు స్టాక్స్తోనే మనకి ఎక్కువ పాయింట్లు కలిసి వచ్చాయి నిఫ్టీలో. తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్లో స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది, ఇంకా కొంచెం హైయర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో హిండాల్కో, ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ బాగా పెరిగిన స్టాక్స్. లూజర్స్లో టాప్లో ఉన్న స్టాకు ఏషియన్ పెయింట్. హైయర్ లెవెల్లో ఇది ప్రాఫిట్ బుకింగ్, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత చిన్న కరెక్షన్ లాంటిది. ఇది కొంచెం డౌన్ సైడ్కి వస్తే ఒక ఆపర్చునిటీ రావచ్చు మనకి దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి. ఇక్కడ కొంచెం దూరంలో ఉంది మనకి గ్యాప్ ఏరియా. ఇది 2550 అండ్ 2520 ప్రాంతంలో గ్యాప్ ఏరియా ఉంది. ఏదైనా కొంచెం డిప్ ఇచ్చి ఈ లెవెల్స్కి వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ దీంట్లో మనం లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. అట్లనే ఎస్సీఎల్ టెక్ హైయర్ లెవెల్లో చిన్న ప్రాఫిట్ బుకింగ్. ఇది నిన్న స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఈరోజు చిన్న ప్రాఫిట్ బుకింగ్. ఇంకా కొంచెం డౌన్కి వస్తే లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే టైటాన్ కూడా స్ట్రాంగ్ మూమెంట్ తర్వాత చిన్న కరెక్షన్, అది ప్రాఫిట్ బుకింగ్. సో ఇక్కడ కూడా అంతే. హిందుస్థాన్ యూనిలీవర్, దెన్ అపోలో హాస్పిటల్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, శ్రీరామ్, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొంత నష్టాలు సవి చూసిన స్టాక్స్. నిఫ్టీకి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్స్. సో మనం నిన్న అనుకున్న లెవెల్సే. సో ఏదైతే 26,050ని బ్రేక్ చేస్తే హైయర్ లెవెల్లో 26,280 వరకు వెళ్ళొచ్చు అనుకున్నాం. సో ఈరోజు హై వచ్చి మనకి 26,246 వరకు వెళ్ళింది. 277 ఆల్ టైమ్ హై. సో దానికి దగ్గరలోకి వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇదే ఉంటుంది మనకి 26,280. ఇన్ కేస్ 26,280ని క్రాస్ చేసి పైకి వెళ్తే 26,430. ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్. కాకపోతే మనం నెక్స్ట్ వీక్ మనకి ట్యూస్డే మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది. రేపు వీకెండ్ కొంచెం ఇంట్రాడే వొలటైల్ ఉండొచ్చు. హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది రావచ్చు. డౌన్ సైడ్లో మళ్ళీ అగైన్ మనకి సపోర్ట్ పాయింట్స్ 26,050 తర్వాత 25,955. ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. కీ లెవెల్ 25,800. కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి బై అండ్ డిప్స్లో ఉండొచ్చు. ఏదైనా మన టెక్నికల్గా మన సపోర్ట్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. సో మనం నిన్న అనుకున్నట్టుగానే రెసిస్టెన్స్ 59,500 దగ్గర ఉంది. ఇప్పుడు 59,347 దగ్గర క్లోజ్ అయింది. సో మొమెంటం స్ట్రాంగ్ ఉంది, అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కీ లెవెల్లో ఒక చిన్న మార్పు వస్తుంది మనకి, అది వేసుకుందాం. సో కీ లెవెల్ వచ్చి ఇప్పుడు 57,900 ఈ రోజు వరకు ఉన్నది. ఇది 58,100కి షిఫ్ట్ అవుతుంది. ఇది 58,100 నెక్స్ట్ కీ లెవెల్. ఇది మనం కీ లెవెల్ కన్నా పైనే ఉన్నాం కాబట్టి బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 59,500. దీన్ని క్రాస్ చేస్తే మాత్రం 60,000ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దీనిపైన సస్టైనబుల్గా ఉంటే. ఇప్పుడు డౌన్ సైడ్లో ఏదైనా డిప్ ఇస్తే ఆపర్చునిటీ రావచ్చు. 59,000 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. తర్వాత 58,675.
ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ దగ్గరికి వచ్చి ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తుంటే మాత్రం లాంగ్ ఎంట్రీస్కి ప్లాన్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం. ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆప్షన్స్లోనే ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటాం. మన ట్రేడర్స్ చాలా వరకు చేసేది ఆప్షన్స్లోనే. మనం డేటా తీసుకున్నా కానీ ఆప్షన్స్ టర్న్ ఓవరే చాలా ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో. సో అయితే ఆప్షన్స్లో ఇంకొక డేటా ప్రకారం చూస్తే ఎక్కువ మంది నష్టపోతున్నారు. దాదాపుగా 90 to 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ ద ఆప్షన్స్ అని మన డేటా చెప్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆప్షన్స్ మీద మనకి సంబంధించిన అవగాహన లేకపోవటం, అసలు ఆప్షన్ ప్రైసింగ్ ఫార్ములా చాలా మందికి తెలియకపోవటం. సో ఆప్షన్స్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, సో దాన్ని క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాం, ఇవన్నీ తెలుసుకోవాలి. దాంతోపాటుగా నేకెడ్ ఆప్షన్స్ కన్నా కూడా ఒక స్ట్రాటజీ వైజ్గా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే లాభాలు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. సో ఇవన్నీ నేర్చుకోవడానికి 1 డే ఆప్షన్స్ క్లాస్ హైదరాబాద్లో జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ మంత్ 23rd ఫుల్ డే 1 డే సెషన్. దీంట్లో ఆప్షన్స్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇది ఫిజికల్ క్లాస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సెన్సెక్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, తర్వాత గ్యాప్ క్లోజ్ అయింది, మళ్ళీ ర్యాలీ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకి హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. 85,632 క్లోజింగ్ ప్రైస్. 86,150 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని అప్ సైడ్ వెళ్తే ఈరోజు హైని క్రాస్ చేయాలి. ఈరోజు హై మనకి ఆల్మోస్ట్ 85,787. సో 85,787 ఆర్ 790 అనుకోవచ్చు. ఈ లెవెల్స్ క్రాస్ చేస్తే 86,155 ఆర్ 160 లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. లోయర్ లెవెల్లో సపోర్ట్ పాయింట్స్ 85,260 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మనకి నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ రావచ్చు 84,900 దగ్గర, 85,000 ఆ లెవెల్స్లో కొంత సపోర్ట్స్ ఉన్నాయి. సో ఏదైనా డిప్ ఇస్తే మాత్రం ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు మనకి సెన్సెక్స్లో. ఇక్కడ కూడా మనం ఎక్కువగా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తుంటాం. సో దాని ఆప్షన్ క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రాపర్ క్యాలిక్యులేట్ చేసి ఆప్షన్స్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే యాక్సిస్ బ్యాంక్ టాప్లో ఉంది లాంగ్ బిల్డప్లో. తర్వాత LTIM, నౌకరీ, ఎటర్నల్, MFSL, బజాజ్ ఫిన్సర్వ్, BPCL, పవర్ గ్రిడ్, L&T, రిలయన్స్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్స్. వాటిలో ప్రైస్ కూడా పెరిగింది. వీటిలో లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. అట్లనే షార్ట్ బిల్డప్లో 92 స్టాక్స్ ఉంటే అందులో టాప్లో M&M, తర్వాత అదాని ఎనర్జీ సొల్యూషన్స్, మ్యారికో, NMDC, పాలీక్యాప్, టోరెంట్ ఫార్మా, లోదా, గోద్రేజ్ CP, కోటక్ బ్యాంక్, AB క్యాపిటల్ ఇవన్నీ కూడా కొంత డౌన్ టిక్ చూపించాయి. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగాయి, షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. సో ఇందులో మనం ఒకసారి యాక్సిస్ బ్యాంక్కి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది యాక్సిస్ బ్యాంక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మొమెంటం వైజ్గా స్ట్రాంగ్ ర్యాలీ, ఒక పుల్ బ్యాక్, ర్యాలీ, పుల్ బ్యాక్, ర్యాలీ, పుల్ బ్యాక్, తర్వాత మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇది ప్రీవియస్ హైస్ని టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్గా ఉన్న ఒక సప్లై ఏరియాని బ్రేక్ చేసింది, ఒక స్ట్రాంగ్ మూమెంటం చూపిస్తుంది. ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. హైయర్ లెవెల్లో మనకి ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. 1,320 నుంచి 1,340 ఈ జోన్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా డిప్ ఇస్తే మనకి దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఈరోజు హైని క్రాస్ చేసినా కానీ దీంట్లో లాంగ్ ఎంట్రీస్కి ప్లాన్ చేసుకోవచ్చు యాక్సిస్ బ్యాంక్లో. సో ఇట్లా ప్రాపర్గా ఏదైనా ఒక స్టాక్ తీసుకొని దానికి టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం ప్రాపర్ ట్రేడ్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు స్టాక్ మార్కెట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.